భగవద్భక్తులారా, భగవంతులారా, క్షమించాలి. అలవాటు కొద్దీ మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం పోపు సామాన్ ప్రేమించినట్టుగా మీ జీడి పలుకులాగా అనడానికి లేదు. ఇది వెయ్యాలి, జీడి పలుకని ఏదో పదం వెయ్యాలి. అలాగే ఆంగ్లం నుంచి ఒక చిన్న మాట చెప్పబోతాను ఈ శ్లోకాన్ని. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిలో చెప్పారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ప్రపంచం ఎప్పటికీ మారదు. ఒక ప్రత్యేకత ఉంటే ఆ ప్రత్యేకతను ఎవడు పరాయివాడు గుర్తిస్తే తప్ప యువతవాడు గుర్తించడు, అది అంతవాడు గుర్తించడు. గీతాంజలి అలాంటిది. గీతాంజలి గేయాలన్నీ కూడా మొదట్లో బెంగాలీలోనే రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్. అది ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు, ఎంతమంది చేశారు ఆయనకి తప్ప ఎవరికీ తెలియదు. కానీ ఒక ఏడాదిన్నరలో ఆయన జీవితంలో ఎదుర్కొన్న దెబ్బలన్నీ పడ్డారు. వైరాగ్యం కలిగినంత పనైంది, వైరాగ్యం అయింది, దుఃఖపడ్డారు. ఆ దుఃఖాన్ని తొలగించుకోవడం కోసం చెప్పి తీర్థయాత్రలు చేశారు. తీర్థయాత్ర మనం అంటున్నాం, దేశాటనం చేశారు. చేస్తూ అప్పుడు ఈ బెంగాలీలో రాసినటువంటి గేయాలకి ఆంగ్లానువాదం ఆంగ్లంలో చేయడం మొదలుపెట్టారు. నేను చేత మనమే ప్రోత్సాహం చెప్పుకోవాలి. మనవాడన్నవాడే మనకి ప్రోత్సహించినప్పుడు లోపల ఉన్నాడు పరమాత్మ, మనవాడు, అతడు ప్రోత్సహిస్తాడు. అలా రాసిన గేయాలే నోబెల్ ప్రైజ్కి సెలెక్ట్ అయ్యింది. విశేషం అంటే గీతాంజలి మొదట్లో ఎక్కడిది, బెంగాలీ, అది ఆంగ్లంలోకి పెడితే 10 మందికి వెళ్ళింది. అలాగే ఆర్కే నారాయణ గారి ది గైడ్, అది 22-23 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయ్యింది. అలాంటి దేవుడు ఉందా? ఒక 1000 పడగలు హిందీలో ట్రాన్స్లేట్ చేస్తేనే మనం గొప్పగా చెప్పుకున్నాం. మరి అది ఒక ఇంగ్లీష్లోనే 2 లక్షల కాపీలు. ఎప్పుడది 65-60 ప్రాంతాలు ఎప్పుడు అవుతున్నాయి, కొనేవాళ్ళు లేదు. బుక్ కల్చర్ పోయింది, లుక్ కల్చర్ వచ్చి కూర్చుంది. కాశీ మదిలీ కథలు మన పిల్లలకి తెలియదు, హ్యారీ పాటర్ ఉంటే మాత్రం తెలుస్తుంది. ఇది స్థితి. అంచేత రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పింది ఒకటి చెప్పుకుందాం. సరిగ్గా వేదాంత దేశకుల వాక్యాన్ని చెప్పినట్టు అనిపిస్తుంది. ఓ గాడ్, thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it with ever fresh life. నవం పాత్రం దయాయా అన్నా కదా. ఖాళీ పాత్ర నా దగ్గరికి, చిన్న పాత్ర, దాంట్లో ఎప్పటికప్పుడు కొత్తవి నింపుతావు. ఎప్పటికప్పుడు ఖాళీ అవుతుంటుంది, మళ్ళీ నింపుతుంటావు. నింపేటప్పుడు ఎవర్ ఫ్రెష్ అంటే నిత్య నూతనమైన వాటితో ఇస్తుంటావు. ద ఇన్ఫినిట్ గిఫ్ట్స్ కమ్ టు మీ ఓన్లీ ఆన్ దిస్ వెరీ స్మాల్ హ్యాండ్స్ ఆఫ్ మైండ్. అంతటి గొప్ప సంపదను నీ ఇస్తామని తెలిసింది నాకు తెలుసు. నేను పెద్ద పాత్ర బట్టి పెడుతున్నాను, ఎవరో దానం చేస్తానని తెలిసింది. చాలా గొప్పగా దానం చేస్తాను. చేసి బట్టి పెడతాను. ఎవరైనా 2-3 సూట్కేసులు బట్టి పెడతాను. అది పద్ధతి. అదే బలిచక్రవర్తి అదే కోపడ్డాడు వామనుడు. ఏమయ్యా ఏంటి అసలు, నేను దానం ఎలా ఇస్తాను తెలుసు, 3 అడుగులు అడుగుతావా? ఇంత చేసి వచ్చి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వీధిలో మా ఇంటికి చెత్తకుండి పెట్టారు, అది తీయించడం కట్టబడేవాడు దరిద్రుడు. అడగాల్సిన పద్ధతి అని చెప్పి. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? Thy infinite gifts come to me only on these very small hands of mine. Again pass, and still the poorest, and still thy room is to be filled. అదయ్యా తెలుసు, నా చిన్న పాత్ర, పెద్ద పాత్ర తెచ్చుకోలేను. అంటే నువ్వేం చేస్తున్నావు? నా పాత్రకి సరిపడా ఇస్తున్నావు. ఇచ్చి ఇలా వెనక్కి తిరిగి లోపల ఇది ఖాళీ చేసుకుంటా. అయ్యో అని చెప్పి నేను అడగక్కర్లే, నేను వెనక్కి తిరిగానేమో తప్ప నువ్వు వెనక్కి తిరిగి చూడాలి. వెనక్కి తిరగటల్లా నా వైపు చూస్తున్నా. అంటే వస్తున్న ఇస్తూనే. ఇది కూడా ఉదాహరణ చెప్పాలి. పాతకాల రోజుల్లో తల్లుల ప్రేమ ఎంత గొప్పగా ఉండేదో తెలుసా? పెద్దవాళ్ళైనా ఒకసారికి 2 సార్లు అడిగారా, కూర వెయ్య, పచ్చడి వెయ్యరా అని చెప్పి. పిల్లలు తింటూ ఉంటే వాడు ఏ పదార్థాన్ని ఇష్టంగా తింటున్నారో చూసి అది అయిపోయే లోపల వాడు అడగకుండానే తల్లి వాడికి భోజనం పెట్టే దాంట్లో పెట్టింది.
అది కూడా చిన్నపిల్లవాడ 3 ఏళ్ళ 4 ఏళ్ళ 7 ఏళ్ళ అప్పుడే యవ్వనంలోకి వస్తున్న అమ్మాయి, రజస్వయ అమ్మాయి, ఈ తేడాలు కూడా చూసుకుంటూ అది అంతే తప్ప అది పెట్టరా ఇది పెట్టరా అలా. దీని మీద కూడా నాటకాలు, రేడియో నాటకాలు, అద్భుతమైన నాటకాలు వచ్చాయి ఆ రోజుల్లో. ఒంటరి పక్షులు అని చెప్పి నాటకంలో భార్యను అడుగుతాడు భర్త, ఏమైనా అందరికి దూరం వెళ్తారు పిల్లలంతా, ఏమేమో అందరితో కూర్చొని ఎందుకని తెలియదని కాదు అంటే, లేదండి పెద్దానికేమో ఫలానా కూర ఇష్టం, రెండో దానికేమో ఫలానా ఇష్టం, మీతో కూర్చునే ఒక ముద్ద నాకు వస్తుంది, వాళ్ళకు ఒక ముద్ద తక్కువ అవుతుంది, అందుకని నాకు ఒక ముద్ద తక్కువైనా పర్వాలేదు, వాళ్ళు తృప్తిగా తినాలి, అందుకని వాళ్ళు బాగుంది. అంత అందమైన అది శారదా శ్రీనివాసులు గారు వీళ్ళంతా ఉండేవారు, మహానుభావులు వాళ్ళు అలా అంచేత భగవంతుడా నువ్వు అలా ఇస్తుంటావయ్యా అంటే, దీనికి బాలాంతరపు వెంకట్రావు గారు ఒక అందమైన పద్యం చెప్తారు చూడండి. పుణ్యంపు తావుల పొంతల పోలేక తీర్థంపు రేవుల తిరుగలేక. పుణ్యపు చోట్లు ఉంటాయి, పుణ్యక్షేత్రాలు, పుణ్యప్రదమైనవి అంటే పుణ్యప్రదమైన ఉంటాయి కొన్ని, వాటికి ఓ కాలం ఎవడు మోహన్ చూడలే, తర్వాత ఎవడు మహానుభావుడు గుంటుని ఇక్కడ ఈ పని చేసినట్టే ఫలితం వస్తుంది, ఫలితం వచ్చినది ఈ పని చేయడం అడిగిన అంటే ఓ జనాలుగా తండోదండాలు పోతుంది. మరి ఆ ఊరికి 20 కిలోమీటర్లు 10 మైళ్ళ దూరంలోనే నువ్వు నీ తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నావే, మరి 20వ శతాబ్దం పూర్తయ్యేదాకా అటు పక్కకి నువ్వెందుకు వెళ్ళలేదురా? అది ఆలోచించినప్పుడు కూడా ఇలాంటి క్షేత్రాలు చాలా ఉన్నాయి, కానీ మన దురదృష్టం కళ్ళు మూసుకుపోయి ఉంటాము అదనమాట. అందుకని అంటున్నారు పుణ్యంపు తావుల పొంతల పోలిక, కనీసం పక్కకు కూడా వెళ్ళటలేము. అందుకని అంటుంటారు వాళ్ళు, ఈ ఊరు పక్కన మా ఊరు, కానీ ఊరికి ఎంత గొప్పతనం మాకు తెలియదండి. ఎన్నాళ్ళు ఇచ్చిన రామప్ప దేవాలయం ఎన్నాళ్ళు ఇచ్చింది, రామప్ప మీద ఆయన వీరరాఘవయ్య అని చెప్పి అద్భుతమైన నవలు రాశారు 60 అలాంటివన్నీ రాశారా? అది ఎవడు పట్టించుకోలే. రామప్ప పక్కన ఎవడు ఇంటర్నేషనల్ వాళ్ళు ఎవడు గుర్తించారట, అప్పుడు వీళ్ళంతా డాక్యుమెంటరీ తీసుకున్నారు. ఏం చెప్పాలండి, ఏమైనా చుట్టుకుంటుంది కూడా అంటే ఏమిటి, క్షేత్రము గొప్పదని తెలుసుకునే జ్ఞానం కూడా మనకి లేదు అంటే అర్థం, మన పక్కనే ఒక పుణ్యస్థలం ఉన్నా, పక్కనే ఒక మహానుభావుడు ఉన్నా, పక్కనే ఒక అద్భుతమైన శక్తి ఉన్నా మనకు అక్కర్లేదు. ఎవడో వచ్చి ఎప్పుడో చెప్తే అప్పుడు గుర్తింపు. అది అంటున్నారు పుణ్యంపు తాగుల పొంతల పోలేక తీర్థంపు రేవుల తిరుగలేక. తీర్థాలకు వెళ్ళేవాళ్ళు పుష్కరాలు వస్తే ఒక్కొక్కరు మాట్లాడతారు, ఈ పుష్కరాల సందర్భంలో ఫలానా తీర్థంలో రాజమండ్రి దగ్గర ఫలానా చోట ములకలు వేస్తుంది, అక్కడ 2000 మందికే స్నానం చేసే అవకాశం ఉంటుంది, 15,000 మంది వెళ్ళారు, 40 మంది పోయారు. ఎవరు తప్పు? వీళ్ళందరూ. వీలుంటే వెళ్ళండి అని ఎందుకు చెప్పారండి? వాళ్ళు ఎంత బాగా చెప్తారు, వాళ్ళ ఫాలోవర్లు చాలామంది ఉంటారు, వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే అక్కడికి వెళ్ళి స్నానం చెయ్యకపోతే రేపు పొద్దున్న ఏమైనా అయితే నీకు నీ మొహం ఎవరు చూడండి, పరమశివుడు కానీ విష్ణుమూర్తి కానీ ఎవడు నీ మొహం చూడని చెప్పి ఎంత ప్రచోదన చేస్తారంటే వీళ్ళు పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అలాగే ఒక శాస్త్రం ఉంది, ఉత్తర దేశంలో ఒక చోటికి వెళ్ళి అక్కడ సేవించుకుని, దక్షిణ దేశంలో ఒక చోటికి వెళ్ళి సముద్ర స్నానం చేసి అక్కడ నీళ్ళని తీసుకొని మళ్ళీ ఉత్తర దేశం వెళ్ళి, ఇది ఉంది లేదని కాదు, అది ఏనాటిది ఎందుకోసం. మరి ఇవాళ మనం ఒక అరగంట ఇక్కడ ఒక అరగంట వెళ్ళడానికి కోసం రాను పోను కోసం ఎన్ని గంటలు చేస్తున్నాం, అలా ఎన్ని వందల మంది చెయ్యగలరు ఎందుకు ఆలోచించరు? అది చెయ్యని వాడికి గతేమిటి? అలాగే ఉంది. సందర్భం వచ్చింది కనుక ఒక మాట చెప్పుకోవాలి. సార్వభౌమ వ్రతం అని చెప్పి ఒక వ్రతం ఉంది విష్ణు ధర్మోత్తరంలో. ఏమిటది? ఒక సుమారు 15 అడుగుల వెడల్పు 15 అడుగుల పొడవు ఉండి ఒక 7 అడుగుల లోతు ఉండేలాగా మట్టి తవ్వి దానిలో ఒక నీళ్లు పోసి స్వచ్ఛంగా అట్టేపెట్టి దాంట్లో ఒక చేప పిల్లని వేసి 40-45 రోజుల పాటు అక్కడ ఆరాధన చేస్తూ ఓం మహామత్స్యాయ నమః అంటూ ఇతర స్తోత్రాన్ని చేసినట్టయితే, నైవేద్యాలు పెట్టినట్టయితే వాడికి సార్వభౌమాధికారం లభిస్తుంది. అంటే గోక్షేత్రాలు గడిపిపోతారు. ఈ గయ్యి తవ్విన భూమిని ఎవరికైనా దానం చేయాలి. అది ఎక్కడిది?
త్రేతాయుగం నాడు ద్వాపర యుగంలో చెప్పింది. కలియుగంలో మనం చెయ్యగలమా? 100 గజాల స్థలం కోసం తనకు చచ్చేలాంటి స్థితిలో ఇది కొని చెయ్యగలమా? చెయ్యగలిగిన వాడు ఎవడయ్యా? అలాంటి కొట్టేసి వాడు ఎందుకు చేస్తాడు? వేరే సూట్ కేసు కంపెనీలు పెట్టి బాగుపడుతుంది. దాన్ని మేము భక్తిలో చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పాము, నవ్వారు. కానీ ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారు. ఏమిటది? 3 కానీ 4 అంగుళములు కానీ వెడల్పున్న ఒక వెండి పండుగ తీసుకోండి. ఒక 1/2 అంగుళం లోతు ఉండేలాగా దాంట్లో చక్కగా పచ్చిపాలు పోయండి. చిన్న వెండి చేప పిల్ల బొమ్మ తీయండి. దాంట్లో రోజు ఆరాధన చేసి కొట్టుకుంటుంది. ఆ పాలను తీర్థంగా తీసుకుంటూ మర్నాడు కడిగేసి మళ్ళీ ఇలా నవ్వేయండి. దీనివల్ల మీకు రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ పోతాయి. పోయిన తర్వాత ఈ వెండి చేప పిల్లని ఆ తర్వాత ఆ ప్లేటుని కూడా ఒక సద్బ్రాహ్మణుడికి దానవేయండి. అలాంటి వాడు మీకు దొరికితే సంతోషమే. దొరకలేదనుకోండి, జాగ్రత్తగా మీ ఇష్టదైవం దేవాలయం ఉంటే కుండీలో వేసేసి రండి, ఇది ఫలానా అని చెప్తే మా డైరెక్టర్ వీళ్ళంతా నవ్వారు. కానీ తర్వాత ఒక పెద్ద వచ్చాడు, అయ్యా మీరు చెప్పారండి, కోర్టు కేసులో ఒక 30 కోట్లు తిరిగి వచ్చాయండి, దాసుని చూపించారు. ఇది నా ప్రతిభ. అక్కడ అంటే నచ్చి తీర్థావగాహన అంటే అర్థం ఏమిటి? ఏదో చెప్పి ఎదటి వాళ్ళని మోసం చేసి ప్రచోదనం చేస్తున్నామని పేరుకుని వాళ్ళ నాశనాన్ని కోరుకునే విధానం కాదు. అలాంటి పని చేయకూడదు. తీర్థంపు రేవుల తిరగలేక. అందుకనే తీర్థాలన్న మొదటన అడిగిపోతుంటారు చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు. నేను మొత్తం ఇండియాతో తిరిగి వచ్చాను. వాళ్ళు ఆఫీసర్లు కనుక డబ్బులు కానీ తిరగదు. ఇది ఆధారంగా పెట్టుకుని అప్పులు చేసిపోయిన వాళ్ళు మన దేశంలో ఉంటారు. ఏం చెప్తాం? తీర్థం వెళ్ళగలిగితే మంచిది. ఇంట్లో తులసి కోటకి నమస్కరించి అక్కడ తులసి కోటలో నీళ్ళిపోసి శిరస్సును జల్లుకోలేవాళ్ళు, ఉదయాన్నే లేచి సూర్యుడికి ఆరాధన చేయలేవాళ్ళు. ఇక్కడ చూడండి, నవం పాత్రుడయాచోట వేదాంత దేశకుల వారు ఇలాంటి వాటన్నిటినీ చూస్తున్నారు. అదే చెప్తున్నారు బాలాంతరపు వారు. తీర్థంపు రేవుల తిరగలేక, ధర్మంపు చేతల తలపు పెట్టగలేక. ధర్మం చేద్దాం. ధర్మం చేసేవాళ్ళంతా ఏం చేస్తున్నారండి? ఫోటోలు గీయించుకుంటున్నారు. ఇది పలాయిసు. ఎవ్వళ్ళైనా కానీ నిగూఢంగా ధర్మం చేస్తున్నారా? గుప్తదానాలు చేస్తున్నారా? ఒకప్పుడు దేవాలయానికి ధర్మం చేస్తే బోర్డు మీద రాయించేవాడు కాదు, నేల మీద పెద్ద పెద్ద నాపరాలు వేసారు, దాని మీద పేరు రాయించేవారు. అంటే దీనికి ఎవరిచ్చారో తల దించి చూడాలి. అంటే దాతకి దండం పెట్టినట్లయితే. అంతేకాదు అతని పేరు మీద నడిచి పెడుతున్నాడు, ఆయన సంబరపడుతున్నాడు. నా పేరు మీద రాతి మించి నడిచి పెట్టున్నాడు. ఈ తత్వం ఏమన్నా ఉందా? లేదు. బోర్డులు కట్టుకుంటాడు, శిలాఫలకాలు వేసుకుంటాడు. శిలాఫలకం ప్రభుత్వం మారితే కొత్త శిలాఫలకం వెళ్ళిగా. ఇదే దానం అంటే కాదుగా నాన్న. అంచేత ధర్మంపు చేతల తలపు పెట్టగలేక కొంచెం ఆవేశంగానే మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడున్న తత్వం లాంటిది. అంతేకాదు దానం పురీతుల కానలేక, జపముల తపముల దాడబట్టగలేక. దీని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మంత్రాలు చెప్పేస్తున్నాను, అలా కళ్ళు మూసి కూర్చోండి, ఫలానా యోగముద్రలో ఉండండి, నెత్తి మీద ఫలానా లాంటి శిల్పాన్ని పెట్టుకోండి. అది త్రిభుజాకారంలో ఉంటుందా, స్థూపాకారంలో ఉంటుందా, మరొకటి ఉంటుందా, అలా చేసుకుంటుంది. మీకెంత ఓకే. దానికోసం చాలా చదువుకుంటారు. దానివల్ల ఏమైనా ఉపయోగించిందా? అలాంటి కార్యక్రమాల్లో కూడా సినిమా డాన్సులు పెడుతున్నారు. అమ్మ చూడడానికి ట్రైనింగ్ అప్పుడు టీవీలో వస్తుంటుంది. రామచంద్ర జపానికి తపానికి రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు ఈ మనుషులు అన్నారు. అంచేత జపముల తపముల ఆడబట్టగలేక నిజంగా జపం చేసుకునేవాడు ఈనాడు తన గురించి చెప్పుకోడు, ఇంత చేస్తా అని చెప్పాడు. ఆ జపం ఫలిస్తుంది. జపముల తపముల జాడబట్టగలేక, కర్మంపుదారుల గట్టగలేక. కర్మ పద్ధతి ఎలా ఉందో నాకు తెలియదు, అది కూడా నేను తెలియదు. వాడిని జ్ఞానంపు దృక్కుల సన్నల కనలేక. జ్ఞానంపు దృక్కుల సన్నల, జ్ఞానం అనే అచూపు ఉంటుంది సరే, ఆ కనుసన్న కూడా తెలియదు. మరిన్ని సోమవారు ఉపన్యాసం చెప్తున్నప్పుడు దాసుడు రెగ్యులర్గా వెళ్ళేవాడు. వారికి నా మీద ఎంత ప్రేమ చూపిన ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన చెప్తూ ఒక ప్రత్యేకమైన ఘట్టంలో ప్రత్యేకమైన విశేషం చెప్పేటప్పుడు
జనాల కోసమేమో రంగరించేవాడు కొంచెం హాస్యం. కానీ ఆ కొటేషన్ కానీ, ఆ సూక్తాన్ని కానీ, ఉపనిషత్తు వాక్యం కానీ శ్లోకం చెప్పేటప్పుడు ఆ శ్లోకం చదువుతూ నా వంకకి చూసేవాడు అతడు. ఇంకా ముందే కూర్చుండేవాడు. ఆయన అలా తిరిగారంటే అర్థం ఏమిటి? ఇది నీకు ఉపయోగిస్తుంది, గుర్తుపెట్టుకో. కనుసన్న వత్సరామ ధనుపస్య అన్నాడు విశ్వామిత్రుల వారు. ధనుపస్య అన్నతోడు బాగానే ఉంది, వత్సరామ ధనుపస్య వరకు బాగానే ఉంది. ఇది అబ్రవీత్ అని అక్కడ ఇత్యబ్రవీత్ అనేది. పశ్యేతి అబ్రవీత్ అనలేదు ఆయన, గుణసంధి చేయలే. కనుసన్న ముని కనుసైగా తెలిసి శివధనువులు విరచే సమయం అక్కడ గుణసంధి చెయ్యలే, పదాలకి సంధి కాదు. ఆ వింటికి గుణము సంధించి లేదు, నారి సంధించి లేదు అది చెప్పాలి. అందుకోసం అని చెప్పి అలాగా నేను జ్ఞానంపు దిక్కుల సన్నల కనలేక, యోగంపు దిక్కుల కేగలేక. యోగా పేరు చెప్తే తెలుగు వాళ్ళు ఎంత పిచ్చెక్కిపోతారో చూడండి. మరి యోగా క్యాంపులకి తెలుగు వాళ్ళు ఇంకోళ్ళు వచ్చినట్టుగా ఉత్తర హిందూ దేశం వాళ్ళు రారేంటండి? లేకపోతే తమిళనాడు కర్ణాటకలో వాళ్ళు కూడా ఎలా వస్తారండి? వస్తారు, కానీ చాలా తప్పు. కానీ తెలుగువాడికి ఉన్నంత పిచ్చి ఇంకెవరికి లేదని చాలామంది చెప్పారు. ఓ దేవత కోసం మనది కానీ మరాఠీ నేర్చుకున్నాను, ఒక దేవత కోసం మనది కానీ మలయాళం నేర్చుకోగలిగాను, ఒక దేవత కోసం హిందీ నేర్చుకోగలిగాను, తెలుగు మాత్రం మాట్లాడు. సంస్కృతం అంతకంటే రాదు. ఏమన్నా అంటే తెలుగుకి మూలవాడు సంస్కృతం ఎవరు చెప్పాడండి? తెలుగే గొప్పది, సంస్కృతం కంటే ప్రాచీనం అని దెబ్బలాడతారు. వీళ్ళు ఏం చెప్పాలి? డిగ్రీ కోసం తెలుగు ఎంఏలు చేస్తారు, డిగ్రీ కోసం సాంస్క్రిట్ ఎంఏలు చేస్తారు. వీళ్ళే మళ్ళీ పురాణాలను తిడుతూ పుస్తకాలు రాస్తారు, భారత భాగవతాలు వికిగా మాట్లాడతారు వీళ్ళందరూ. ఇదే చెప్తున్నారు. యోగంపు దిక్కుల గేగలేక యోగ శాస్త్రం గురించి భీష్మాచార్యుల వారు యోగాభ్యాసం ఎలా చెయ్యాలో ధర్మరాజుకి చెప్పారు. ఒక 70 శ్లోకాలు భాగవతంలో ఉంది. యోగా పేరు చెప్పి ఏసీ రూముల్లో కూర్చోండి, 200 మంది ఒకే హాల్లో కూర్చొని యోగా ప్రాక్టీస్ చేయండి, ఎక్కడా చెప్పాలా యోగా ఎలా చేయాలో చెప్పారు. గురువు గారు కూడా యోగాభ్యాస పద్ధతిని చెప్పాలంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. నాదబిందు ఉపనిషత్తు, యోగతాపిని ఉపనిషత్తు, ఇలా యోగ ఉపనిషత్తులు ఉన్నాయి బ్రహ్మాండమేవి. దాంట్లో చూడండి. అంచేత వాటి వంకకి నేను వెళ్ళలేకపోయాను. భక్తి ఒక్కటే పూటభత్యముగా కొని, భక్తిని మాత్రం పూటభత్యం. పూటభత్యం అంటే ఆ పూటకి నడిచిపోవడానికి. అంటే నాకు భక్తి ఏమిటి? నేను సరిగ్గా మరోసారి మా వాడిని అమ్మ అడిగా, వాడు కోవెల్లో ఏమిటి అని ఉడిహా అన్నాడు. పెద్దవాడు కోవెల్లో ఏమిటంటే చాలా కాలంలో వచ్చాను అంటే ఇవాళ ఏమన్నా ఉత్సవం ఉందా ఏమిటా అని అవుద్ది. వాడికి ప్రసాదం టైం ఎప్పుడు ఏ ప్రసాదం ఎప్పుడు పెడతారో వాడు బాగా తెలుసు. అక్కడ గంట కొట్టడం ఉంటుంది. ఆ గంట కొట్టే విధానాన్ని బట్టి కూడా అది మహానివేదన, బాలభోగమా, మరొక తేడా ఉంటుంది. గంట కొట్టేది అది తెలిసిన వాడు తెలుస్తుంది. దేవాలయ నిర్మాణ శాస్త్రం, దాగమ శాస్త్రం తెలిసిన వాడికి గంటలు ఎన్ని రకాలుగా కొడతారు. 27 రకాల గంటల నాదాలు ఉన్నాయి. మనం ఇది టింగి కొట్టేస్తాము అంటారు. ఇది అలాంటిది. అంచేత భక్తి యొక్కటి పూటభత్యముగా కొని, వెనుక ముందు లేక విసుగు లేక, ప్రాణవిభుని నిన్ను పట్టడి పేరాశ ఒక్కలాగే తిరుగుతుంటుంది. నేనేం చేస్తానో తెలుసా? ఇంత చేసి కొన్ని పుణ్యం కోసమా? నువ్వు భగవంతుడు ఉన్నాను తెలుసునంతే, ఎలా ఉంటావో తెలియదు, నాకేం తెలియదు. కానీ ఈ భక్తి అనే పేరు పెట్టుకుని నేను ఎలా తిరుగుతానంటే ఎప్పటికి కరుణిస్తావో తెలియదు, కానీ కరుణ మాత్రం జరుగుతూనే ఉంటుంది జాగ్రత్తగా. కృతాపహారం మాట ఎలా ఉన్నా హితాపహారంతో చేసే మహానుభావులు ఉంటారే, వాళ్ళ వెనకాల తిరుగుతుంటారు. తద్వారా నాకు పనిచేస్తుంది. ఎంచేత సొంటి పక్కవాడు కొట్టుకుంటే మనకి సువాసన రావట్లే. ఇదే పద్ధతి అక్కడ మంది మనకు వస్తుందన్నమాట. ఇలా తిరుగుతుంటారు. అదే చెప్తూ ఒక చోట అంటారు, నాకు ఈ భాషా రహస్యాలు అందించవయ్యా అన్నారు. చూసారా? అకించనుని అని చెప్పడానికి ఈ భాషా రహస్యాలు, రహస్య భాష నాకు అందించే విధానం నువ్వు చూసుకో. నవం పాత్రం ఇదం దయా. ముందుగా నా వాక్కుకి క్షేమాన్ని కలిగించు, మంచి మాట అందించు. తర్వాత నువ్వు మిగిలిన విద్దు కానీ ఇబ్బంది ఏం లేదు. ఏమిటది? ప్రళయమైనదే నీకు జలచరంబుల భాష. ఈశ నీ భాషలో ఇందేనది. నీ గొప్పతనం ఏమిటో నాకు తెలుసు. ప్రళయకాలం వచ్చిందా, జీవులన్నీ ఉంటే చిన్న చిన్నవి
ఒక పడవలో పెట్టి కూర్చున్నావా? ఆ జలచరముల భాష నీకు ఎలా అర్థమైందే? వంగక్కడలు కడయింద మాధవరి ఎత్తేసేవని అన్న చోట ఇది అంటే ప్రళయమైనదే నీకు జలచరంబుల భాష ఈశ నీ భాషలో ఏమిటైనది అంటే వీటి భాష అంతా కూడా నీ భాషలో కలిసిపోయింది. నువ్వు మాత్రం ప్రళయకాలంలో హాయిగా నిద్రపోతున్నా. గట్టిగా గాలి వీస్తుంటే పిడుగులు పడుతుంటే మేము ఏసీ రూముల్లో కూర్చున్నా లేదా క్లోజ్డ్ ఛాంబర్స్లో కూర్చున్నా కానీ మాకు నిద్రలు పట్టాలి. అలాంటిది ప్రళయకాలంలో ఎలా ఉన్నావు చిన్న పిల్లాడి రూపంలో అంటే ఆ భాష అంతా నీ భాష విడిపోయిందా? గహనమైనది నీకు బహుమృగాళి భాష ఈశ నీ భాషలో ఇవిడినది. జంతువులు ఉంటాయి, అవి గానం చేస్తాయి, మాట్లాడతాయి, పలుకుతాయి, ఒంటరి పెడతాయి, అరుస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ గహనమైనది అలాంటిది మాకు అర్థం కాదు. అది ఎందుకు అరుస్తుందో తెలియదు. పల్లెటూళ్ళ వాళ్ళకి తెలుస్తుంది. ఉన్నట్టుండి గాడిదలు చెవులు రిక్కించాయనుకోండి అర్థమవుతుంది వాడికి ఎందుకన్నది. అంతకు మామూలుగా ఉంటాయి, ఇలా నిలబెట్టాయనుకోండి తేడా ఉంది. అంటే ఏమిటి? సీస్మరాజుల డిపార్ట్మెంటు వారి వాతావరణ శాఖ చెప్పక్కర్లే వాడికి. ఉన్నట్టుండి గాడిదలతో నిక్కపరుచుకున్నాయంటే ఒక అరగంట లోపల వర్షం పడబోతుంది. అలాగే ఒక ఆబోతు తిరుగుతూ ఒకటి ఆగిపోయింది, వెనక్కి బెదిరించింది. ఆ క్షేత్రంలో ఏదో ప్రమాదం. వాసన చూస్తూ అక్కడే తిరుగుతుంది. అంటే ఆ ప్రాంతంలో దేవాలయం కానీ విద్యాలయం కానీ లేదా ఒక ఆసుపత్రి అయినా కానీ అంటే వైద్యాలయం కానీ కట్టించు ఇలా చెప్పారు. రహస్యాల బోర్డులు ఉన్నాయి. అంచేత అలాంటిది ఘనమైనది నీకు బహుమృగావళి భాష ఈశ నీ భాషలో ఏమిటైనది? పార్వతీదేవి కుమార సంఘంలో గట్టవిది స్వామిని సేవించుకోవడానికి వచ్చింది. పూలు పళ్ళు ఇవన్నీ పట్టుకుని స్వామి లోపల జపంలో ఉన్నారు, నంది బయట ఉన్నాడు. అమ్మాయి గారు వచ్చారని చెప్పారట నందీశ్వరుడు. ఎలా చెప్పారండి? నందీశ్వరుడు ఎలా చెప్పాల్సి ఉంటుంది? భాషలో చెప్తాడా? లేదు. ఒక్కసారి అంబారవం చేశాడు. ఈ సమయం ఎంతో తెలిసిన 11:11 ప్రాంతం. ఇక్కడ కాళిదాసు మహాకవి చమత్కరించాడు. అక్కడ అంబారవం ద్వారా గృహపతికి చెప్పాడని చెప్తున్నప్పుడు కాస్త మనకి శకుని శాస్త్రం తెలిస్తే ఎటు కాని టైంలో ఆవు కానీ ఆబోతు కానీ అంబారవం చేసినట్లయితే ఆ గృహపతికి క్షేమము, అనుకోని మంచి సంఘటన జరుగుతుంది అని శకుని శాస్త్రం. కాకి వచ్చి పరిగెట్టుకు వాలి కావు అంటే బంధువులతో చెప్తున్నాను. అలాగా గగనమైనది నీకు ఖగమండలపు భాష, ఓహో గహనమైన నీకు బహుమృగాళి భాష ఈశ నీ భాషలో ఈవిడినది. అలాగే గగనమైనది నీకు ఖగమండలపు భాష, నక్షత్రాలకి తిరుగుతాయి, మరొకటి తిరుగుతాయి. వాడి ధ్వని మనకి రాదు, వాటికి తెలుస్తుంది, పరమాత్మ తెలుస్తుంది. అది నీకు తెలిసిందయ్యా. మర్మమైనది నీకు మత్స్యలోకపు భాష ఈశ నీ భాషలో ఏంటన్నది. మానవులు మాట్లాడుతుంటాను, ఏం మాట్లాడుతున్నామో మా మాటలు మాకే అర్థం తెలియదు. నన్ను పాపం చాలామంది కొంచెం అలా ఏం చెప్తారో మామూలుగా చెప్పచ్చు కదా అంటారు. నాకంటే 100 రెట్లు స్పీడ్గా శ్లోకాలు తప్పులు తోతుంటే వింటున్నారు వందలాది మంది. నేను అదే కొన్ని వేగం ఉంటుంది, వేగం తగ్గించుకుంటాను. కానీ మరి ఎలాగే టీవీలో వాళ్ళ భాషలో అర్థమవుతుంది నీకు. ఒకప్పుడు నాటకాల్లో పరిభాష ఉంటే ఆ ప్రతి పదం మంచిగా అందించారు. మరి ఎస్వి రంగారావు స్పీడ్గా మాట్లాడినా క్లారిటీ ఉంది. ఇలా అంచేత ఇప్పుడు ఏమైంది? ప్రతి వాడికి డబ్బింగ్ అవసరం. అంటే వీళ్ళు గొంతులోని మాట వస్తే కదా, గొంతులోంచే వస్తుంది వీడి మాట. నా గురించి వచ్చారా చూడండి. పాతకాలం వాళ్ళకి ఒక 50 మంది యాక్టర్లను తీసుకుంటే వాళ్ళ గొంతులు గుర్తుపట్టగలరు. 20 మంది వీళ్ళని తీసుకుంటే సంగీతం వాళ్ళని తీసుకుంటే ఈ గొంతు ఎవరితో చెప్పగలరు. ఇప్పుడు అందరూ గొంతు నుంచే వాడుతున్నారు. పాపం జాగ్రత్త, నా గురించి ఒక్కడికి రాదు. అక్కడికి పీలేలగా ఉండేవాడు పెద్ద ఆవిడ మలయాళి. వాళ్ళ నాన్నగారు చెప్పారు, తెలుగు పాటలు పాడాలంటే నువ్వు తెలుగు నేర్చుకుని తీరాలి అని చెప్పి ఒక తెలుగు బాగా నేర్చుకున్న పండితుడిని పెట్టి ఒక 6 నెలలు ఏడాది పాటు తెలుగు పాఠాలు చెప్పించాడు ఆయన. మహానుభావుడు. మనం చేస్తున్నామని మనం చెయ్యం. ఇది ఇంగ్లీష్లో రాదు పాడతాం. అందుకని ఇది రామచిలకమ్మ ప్రేమ మురకమ్మ అని ఉంటుంది. వాడు హిందీ వాడు పాడతాడు, రాదు కదా. రామ్మ చిలకమ్మ మన వాడు వేరే పాడతాడు. రామ్మ గారు అక్కడ రామచిలకమ్మ చూసుకోవాలి కాస్త. అలాగే సింధూరం ఉంటుంది, సింధూరం ఇంటికి ఒకసారి చనిపెట్టుకుంటారు.
ప్రవాహంగా మారి అని ఉండాలి అక్కడ. ప్రవాహంగా మారి అని పాడతారు ఒక్కొక్కరికి మాకు చూస్తున్నాను కానీ వింటున్నారు జనాలంటారు. ఇంత మర్మమైనది నీకు మత్స్యలోక భాష. ఒకసారి గోరఖ్పూర్ వెళ్ళారు గురుగారితో పాటు అక్కడ పుస్తక రచన కోసం చెప్పి. వెళ్ళిన రెండో రోజునే అక్కడ పనిచేసేవాడు వచ్చి మహారాజ్ జల్ చాహియే అని అడిగాడు. మంచిది కావాలని చెప్పి నేను అలవాటు కొద్ది నక్కో అన్నా. ఆ వైద్యవాసి ఆయగా అని అడిగాడు వాడు పాపం. అంటే వాడు స్వచ్ఛమైన హిందీ మాట్లాడుతున్నాడు. నహీ చాహియే నాకు వచ్చును కానీ మనకి హైదరాబాద్ భాష వాడి కొన్ని కిచిడి ఉర్దూ కిచిడి హిందీ నక్కో అన్నా. అంటే వాడు పక్కన అక్కడి నుంచి అక్కడ ఉన్న 40 రోజుల పాటు సాధ్యంగా శుభ్రమైన హిందీయే మాట్లాడటం జరిగింది తప్ప ఇలా నక్కులు ఈచి ఇవి మాట్లాడి. అలాంటి మానవ భాష మనిషికి అర్థం కాదు. ఈ మత్స్యలోక భాష ఈశ నీ భాషలో ఏమిటన్నది ప్రకృతి భాష గ్రహించి పరమమైన ఆదిమంబైన నీ రహస్య భాష మాకు తెలుపము. ఇదేమి న్యాయమయ్యా? మా పిల్లలం కదా, నీ రహస్య భాష మనం చెప్పాలి కదా, మేమన్నా దాచున్నామో చెప్పాలి కదా, చెప్పవయ్యా. దాని ప్రమాదముంది. దానివల్ల మేమన్నా ప్రమాదం ఇచ్చిపెడతాం అనుకుంటున్నాము. విశ్వభాషాలయాధ్యక్ష వివితకు ప్రభు విశ్వవిద్యాలయం అంటారు. అంచేత విశ్వభాషలకు అధ్యక్షుడు నువ్వు లేదు. విశ్వభాషాలయాధ్యక్ష వివిత ప్రభు అంటే ఒకప్పుడు అప్లికేషన్లో కూడా ఉంటుండేది ఇలాంటిది. మరి పిల్లవాళ్ళకి లేదనుకోండి, మా టైంలో ఉండేది. లాంగ్వేజెస్ నోన్ టు నీకు తెలిసిన భాష ఏంటి? రీడ్, రైట్, స్పీక్, హ్యావ్ టచ్ ఇద్దాం అంతే. ప్రతి మామూలు ఉద్యోగానికి కూడా అది ఉండేది. దాన్ని బట్టి తీసుకునేవారు. ఒకసారి మా ఆల్ ఇండియా రేడియో ఒరిస్సాలో అక్కడ వస్తే లాస్ట్ మినిట్లో పోయింది. ఎందుకంటే నాకు హిందీ సెకండ్ లాంగ్వేజ్ కాదు, నీకు హిందీ రాదు. బాబు సెకండ్ లాంగ్వేజ్ ఎందుకురా బాబు? లేదు నీ డిగ్రీలో లేదన్నాడు. అప్పట్లో బీకామ్ వాళ్ళకి మాత్రమే ఉండేది హిందీ సెకండ్ లాంగ్వేజ్. మాకు తెలుగు ఇంగ్లీష్ ఉండేది, మాకు ఇచ్చేవారు కాదు. ఇలా ఉంటాయి. అంటే ఇన్ని భాషలు ఉంటే నీకేమైనా ప్రమాదం? నీ విశ్వవిద్యాలయం ఉంది కదా అక్కడ, అంటే విశ్వభాషాలయ అధ్యక్షత దానివల్ల దెబ్బతిందా? నేర్పవయ్యా మానవ అంటే మేము ఏం చేస్తామంటే 70 సంవత్సరాల కిందట వేలూరు శివరామశాస్త్రి గారే చీవాట్లు పెట్టారు మన తెలుగు వాళ్ళని. తెలివికి సంస్కృతము, మరి కలివికి ఆంగ్లేయము. ఇక తురకంబో సౌదీయో విలువరీది నేర్చి నీ తెలుగెవ్వని పాలు చేసి తిరిగెదవు ఆంధ్ర అంటూ చీవాట్లు పెట్టారు వేలూరు శివరామశాస్త్రి గారిని. చాలా పెద్ద పండితులు. 1967-65లో ఉండేవారు ఆయన. అది అంచేత నేను అనాథనయ్య. దీనికి మరి ఇవాళ వేదంలో కంటే కూడా బాలాంతరపు వారి ఆర్ద్రత కలిగిన పద్యాలే మనం మాట్లాడుకుంటున్నాం. మీరు గమనించుంటారు. నీ రూప లక్షింపనేర్చితి లోకంబు నన్ను పరాముఖుడన్న నేల అనాథుడనయ్యా. నేను నిన్నే చూడాలనుకుంటాను. వీడేమిటి అని చూడ దేవుడు 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 అంటాడు. వచ్చాయి వీడు మాకు దొరకండి అంటాడు. నన్ను వేళాకోవడం చేసేవాడు పాపం మా దగ్గర వాళ్ళు కూడా. ఇదిగో వీడు మొదలెట్టాడా మళ్ళీ పద్మపురాణం అంటాడో ఏమిటో, లేదా పదాన్ని అంటాడో ఏమిటో. చచ్చిపోతున్నాం వెళ్ళాక. ఉన్నవి రామాయణం భారతంతో సరిపోతుంది. భాగవతం వచ్చింది మన వాడు పద్మపురాణం విష్ణుధర్మతో. ఇక తరువాత ఆ అన్నవాళ్ళు ఎప్పుడు ఎక్కడ కలిసినా దగ్గర వాళ్ళు పొరపాటుని సాహిత్యాన్ని కానీ వేదాంతాన్ని కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. అంటే ఒక విశేషం ఉంటే సందర్భం లేకుండా మాట్లాడితే వేళాకోళం చేయొచ్చు. మీరు చూడొచ్చు సాంస్క్రిట్ వాళ్ళందరూ అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఒకప్పుడు వాడు గుర్తింపు ఉండేది కాదు, అందుకని వాడు మాట్లాడుతుండే అవసరం ఉన్న లేకపోతే శ్లోకాలు చదివిస్తుండేవారు ఒక 20 ఏళ్ళ కింద. తర్వాత కొన్ని మారింది, వాళ్ళకి శ్లోకాలు రావట్లేదు ఎంఏ చదివే వాళ్ళకి, అందుకని లేదు. ఇది పద్ధతి. అలాగే తెలుగువాడికి ఇంగ్లీష్ మాట్లాడటం అలవాటు. పల్లెటూరులో ఇప్పటికి కోపం వస్తే ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. ఇప్పుడు పక్కవాడికి అర్థం కాదు. నన్ను కూడా అలాగే వేళాకోళం చేస్తే చెయ్యని నీరూపే రక్షింపనేర్చితి లోకంబు నన్ను పరాన్ముఖుడన్న నేల నీ మీద కృతి చేయనేర్చితి లోకంబు నన్ను హుంకృతి చేయనేలా. హుంకృతి అనుకున్న నష్టం లేదు. నేను నీ మీదే కృతులు చేస్తానయ్యా, నీ తత్వాన్నే చెప్తానయ్యా ఉండని. నీ ధ్యానమతి నుండనేర్చితి లోకంబు నన్ను పరధ్యాని అన్ననేలా. ఎవరైనా యోగేశ్వర పరధ్యాస అంటారా? అందరూ వాళ్ళు బోర్డులు కట్టిన ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకా నిజంగా యోగి అన్నవాడు అలా ఉండడు.
పరమాత్మ ఏందే ఉంటాడు, ధ్యాస పట్టించుకోడు. అది మా స్వామివారిని చూసాం, మరణించిన స్వామివారిని. వాళ్ళకి ఒకసారి చెవికి ఆపరేషన్ అవుతుంది, ఎనస్థీషియా అప్పుడు చాలా కాస్ట్లీ ఉండేది, దొరికేది. గురువుగారు అక్కడేదమ్మా చేసామో కూర్చుంటాను, నేను గ్రంథం చదువుకుంటూ కూర్చున్నా, ఇక్కడ ఆపరేషన్ అవుతుంది. ఎక్కడండి ఇది? ఎంత విచిత్రం అయ్యా, ఇది విచిత్రం. అంటే పరధ్యాస, పరమాత్మ ఏందే ధ్యాస ఉంటే మన పరధ్యాస ఉంటే అని నిన్ను సన్నుతి చేయగా నేర్చుకుంటే, నిన్ను నిత్యంబు సేవింప నేర్చుకుంటే, నీవే లోకంబుగా నువ్వు నేర్చుకుంటే, లోకమేమన్నా నాకేమి ప్రభు ఇలాంటి భావనతో చెప్తున్నారు మనకి. ఏమిటది? పరమాత్మని అలా ధ్యానం చెయ్యాలి. అలాంటి వాడిని నేను అంత గొప్పవాడిని కాకపోయినా రక్షించవయ్యా. నానా విధానం అగతి కళానం అన్నదానికి మనకి అథర్వణ వేదంలో ఒక తమాషా మాట చెప్తారు. ఏమని? బ్రహ్మచ తపశ్చ కీర్తిశ్చ యశశ్చ అంభశ్చ నభశ్చ బ్రాహ్మణ వర్చసంచ అన్నంచ అన్నాద్యంచ ఏతం దేవం ఏకం మృతం వేద. నాకు ఏమీ తెలియదు, అన్నీ పరమాత్మే తెలుసు అంతా అంటారు, నాకు ఒక్కటి తెలియదు. ఎలాగా? బ్రహ్మచ తపశ్చ, జపము కానీ మంత్రము కానీ అని ఉంటుంది, నాకు తెలియదు. కీర్తిశ్చ యశశ్చ, యశస్సు అంటే మనం ఉండగా ఉన్నది, కీర్తి అంటే మనం లేకపోయినప్పటికీ 10 మంది గొప్పగా చెప్పుకునేది. అది అమ్మాయి పేరు కీర్తి, అబ్బాయి పేరు శేషు. పెళ్ళికి బ్యానర్ రాశారు, కీర్తి శేషులో వెళ్ళి మళ్ళీ 2 కీర్తి శేషులు వెళ్ళి 2 అంటుంది. నువ్వు పదేగా అర్థం ఏమిటి అక్కడ? అక్కడ అది భావన అర్థమై మారిపోయింది అక్కడ అంచేత. అలాగే తపశ్చ కీర్తిశ్చ యశశ్చ అంభశ్చ, జలం ఉన్నది అది పరమాత్మే. నభశ్చ ఆకాశం అది పరమాత్మే. బ్రాహ్మణ వర్చసంచ, బ్రహ్మచేత సృష్టించబడినది. బ్రాహ్మణులు మాత్రమే కాదు, గురువుల యొక్క వర్చస్సు, ప్రతి వస్తువులో ఉండే వర్చస్సు, ఈ వర్చస్సులన్నిటి కూడా పరమాత్మే. అన్నంచ అన్నాద్యంచ ఏతం దేవం ఏవం మృతం వేద. ఇది గనక తెలుసుకోగలిగితే గుర్తుపెట్టుకురా అబ్బాయి, నిన్ను మించిన వాడి లేదు. నాకేమన్నా చూసినా ఏమీ తెలియదు. మట్టి ముద్ద చూసి చి అంటాను నేను, అలాగే రంగురాయి చూసి ఎందుకు ఇది అంటాను నేను. అదే మళ్ళీ రుచి అయితే మెడలో వేసుకుంటాను. నా గోరు చూసి అవతల పారేస్తాను, పెద్ద పులి గోరు మెడలో వేసుకుంటాను. నా దంతం అవతల పారేస్తా, ఏమి ఉంటాం లక్ష రోజులు ఉంటాను. ఇది లక్షణం అంచేత ఇలాగే నానా విధానం అగతి కళానం అని చెప్పి ఈ అసలమైన మంత్రానికి కొనసాగింపు మళ్ళీ చేసుకుందాం. స్వస్తి.